చేస్తున్నారో, మెసేజీలు పెడుతున్నారో, ఎవరైతే వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతున్నారో, నీ ఇంట్లో అదైతే దాచిపెడతావు. ఎక్కడో దూరాన ఉన్నామని బజారుకి ఇడ్చావు. ఎవరిడ్చారు? ఎవరు ఇడ్చింది? మహిమ కుమారి అనే ఆమె ఫస్ట్ ఆమె జీవితాన్ని ఆమె రోడ్డుపాలు చేసుకుంది. ఆమె ఎవరిని ఆశ్రయించింది? కుక్కలను ఆశ్రయించింది. కుక్కలు ఏం చేస్తాయి? రోడ్డుపాలు చేస్తాయి, రోడ్డు మీదకి ఈడ్చుకొస్తాయి. అదే కదా జరిగింది. ఈ మహిమ కుమారి అనే ఆమె చెప్పిన ఫిర్యాదులో నిజముంటే, ప్రూఫ్లు ఉంటే, సాక్ష్యం ఉంటే పోలీసు అధికారులు మౌనంగా ఉంటారా? పోనీ కోర్టు మౌనంగా ఉంటుందా? కోర్టును ఆశ్రయించవచ్చు కదా. నాకు గర్భిణీ పోయింది, నేను అన్యాయం అయిపోయాను అని చెబుతున్న ఈ యొక్క స్త్రీ కోర్టును ఆశ్రయించవచ్చు కదా. కోర్టు వారు నిజాలన్నీ కూడా బయటికి తెస్తారు కదా. మరి ఎందుకు వెనక్కిపోయింది? కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? పురుషులను మోసం చేసే స్త్రీలు ఉన్నారు, స్త్రీలను మోసం చేసే పురుషులు ఉన్నారు. యోసేపు ఉన్నాడు. ఆది కాండములో యోసేపు గురించి చెబుతున్నాను. ఈ ఈ సొంటలకు తెలియదు, అది కూడా తెలియదు. మళ్ళా యోసేపు అనగానే ఎక్కడ యోసేపు ఉందా అని వెనక్కి తీసి చూసుకుంటారేమో. కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ఆది కాండములో యోసేపు యొక్క జీవితం ఉంది. ఈ యోసేపు పోతీఫరు యొక్క భార్యని ముట్టుకోలా, కానీ పోతీఫరు భార్య యోసేపుని ముట్టుకోవాలని చూసింది, ఆయన సమీపించాలని చూసింది. కానీ పారిపోతున్నప్పుడు ఏమండి, యోసేపు సత్తు పోతీఫరు భార్య చేతులు ఎందుకుంది? చెక్కకుండా పోతుంటే ఆ యొక్క దీనుడు, ఆ చిన్నవాడు పరిగెత్తేటప్పుడు యోసేపు సత్తుని తీసుకొని యోసేపు మీద నిందా ప్రచారం చేసింది పోతీఫర్ భార్య. ఈరోజు గమనించండి, స్త్రీలను మోసం చేస్తున్న పురుషులు ఉన్నారు, పురుషులను మోసం చేస్తున్న స్త్రీలు ఉన్నారు. లేరని చెప్పట్లేదు. స్త్రీలను మోసం చేస్తున్న పురుషులు ఉన్నారు, పురుషులను మోసం చేస్తున్న స్త్రీలు ఉన్నారు. ఏమండి, ఈ నాబాల్ అనేవాడు ఎవడండి? వాడు దేవుని పేరు పెట్టుకున్న వాడే, దేవుని ప్రజల్లో ఒకడే. కానీ ఇలాగనే ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దైవ సేవకుడు శాలేమన్న మీదకి రకరకాలుగా ఈ నాబాల్ లాంటి వాళ్ళు బయలుదేరారు. బయలుదేరిస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరగదు. నాబాలు పరిస్థితి ఏమైంది? నాబాలు గతి ఏమైపోయింది? నాబాలు గతి కాలగర్భంలో కలిసిపోయాడు నాబాలు. నాబాలు ఏమని కూశాడు దావీదు గారిని? దావీదు ఎవడు? యెషయా కుమారుడా అని నోటికొచ్చినట్లుగా ప్రలాపాలు పలికాడు నాబాలు అనేవాడు. ఆఖరికి వాడి చరిత్ర ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయాడు. ఈ మెయిన్ బ్రాంచీకి, మెయిన్ మినిస్ట్రీ ఛానల్కి ఎవరైతే మెసేజీలు పెడుతున్నారో మీ చరిత్ర అంతా తెలుసు. మీ చరిత్ర, మీ యొక్క జీవితాలు కుక్క వరుస లేకుండా ఎలాగైతే ఉంటుందో ఆ వరుస క్రమాన్ని తప్పి జీవిస్తున్న వాళ్ళు కూడా ఈరోజు కామెంట్లలో నిర్దిష్ట ఛానళ్ళకి కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే నేనంటాను, పోనీ నువ్వు పోయి ఎవరైతే మెయిన్ బ్రాంచీకి నిర్దిష్ట ఛానళ్ళకి కామెంట్లు పెడుతున్నారో, శాలం రాజు గారు ఇంట్లో అయితే కప్పెడతారు. ఏం కప్పెట్టాడు అన్నా? లైవ్లోనే కుటుంబస్తులు కాదు, ఎవరు కాదు, ఆయన న్యాయం చెప్పేటప్పుడు స్పష్టంగా ఉంటాడు. ఎవరిని విడిచిపెట్టడు.
కానీ ఈ యొక్క ఎవడైతే కామెంట్లలో పెడుతూ ఉన్నారో వారందరికీ చెబుతున్న మాట ఏంటంటే, అంతగా జాలి తలిసే వాళ్ళు అక్కడ వాస్తవం ఏంది, నిజమేంటో తెలుసుకోవాలి కదా. సాటున ఉండి మాట్లాడటము కాదు, యథార్థంగా బయటకు వచ్చి మాట్లాడండి. బయటికి రండి, బయటకు వచ్చి మాట్లాడండి. ఎవరొద్దన్నారు? ఈ మహిమ కుమారి విషయంలో నిజముంటే, ఆమె చెప్పే ఫిర్యాదులన్నీ నిజాలైతే ఆమె కోర్టును వారిని ఆశ్రయించేది.